హలో అండి. ఈరోజు నేను ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ రిలేటెడ్ మిత్స్ గురించి మాట్లాడతాను. అంటే చాలామంది ఐవీఎఫ్ ప్రొసీజర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే చేసుకోవాలి, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కాదని అనుకుంటారు. సో చాలామంది ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే అది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే, అండ్ దెన్ పెళ్ళి చాలా సంవత్సరం అయిన వాళ్ళకే మెయిన్ ఇండికేషన్ అని అనుకుంటారు. బట్ అలా కాదండి. ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎప్పుడు మనం చేసుకోవాలంటే ట్యూబ్స్లో బ్లాక్ ఉంటే, అంటే బోత్ ది ట్యూబ్స్లో బ్లాక్ ఉంటే, అండ్ దెన్ ఎండోమెట్రియోసిస్ అని ఒక ప్రాబ్లం ఉన్నాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్కి ఐవీఎఫ్ విల్ గివ్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ కన్సీవింగ్ అనమాట. అండ్ దెన్ ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే కూడా మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీరు అన్ని నార్మల్ ఉన్నాయి, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ న్యాచురల్గా మీరు ట్రై చేశారు, అండ్ దెన్ ఐయుఐ ప్రాసెస్లో కూడా ట్రై చేశారు, అప్పుడు కూడా మీరు ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్. అండ్ దెన్ హస్బెండ్ కనాల్ టెస్ట్లో కణాలు చాలా తక్కువ ఉన్నాయి, లెస్ దెన్ 5 million ఉన్నాయి, కదలే కణాలు కూడా చాలా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు కూడా మనం ఐవీఎఫ్ ఆప్షన్ అనేది ఆప్ట్ చేసుకోవాలి. సో ఐవీఎఫ్కే ఫ్యూ ఇండికేషన్స్ ఉన్నాయి. ఐవీఎఫ్ అనేది ఎల్డర్లీ కపుల్కి మాత్రం కాదు, ఇది ఒకటి. అండ్ దెన్ చాలామంది అనుకుంటారు, సో ఐవీఎఫ్లో ఇంజెక్షన్ అన్నీ ఇస్తారు, చాలా నొప్పి ఉంటుంది, ఆ ఇంజెక్షన్ వల్ల చాలా కాంప్లికేషన్ ఉంటుంది అని అనుకుంటారు. యూజువల్గా ఐవీఎఫ్లో మేము ఇచ్చిన ఇంజెక్షన్స్ అన్నీ యూజువల్గా ఫీమేల్ బాడీలో ఉన్న ఇంజెక్షన్సే ఇస్తామన్నమాట. సో దానివల్ల మేజర్ కాంప్లికేషన్స్ ఏం ఉండవు. కొన్ని మైనర్ కాంప్లికేషన్స్ లైక్ కొంచెం మేబీ ఇంజెక్షన్ సైడ్లో కొంచెం నొప్పి, అండ్ దెన్ కొంచెం డిజీనెస్ అట్లా ఉండొచ్చు, కానీ మేజర్గా కాంప్లికేషన్స్ ఏం ఉండవు. అండ్ దెన్ ఇప్పుడు వచ్చే ఇంజెక్షన్స్ కూడా అన్ని రీకాంబినెంట్ ఇంజెక్షన్స్, దానివల్ల నొప్పి కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ మేము పికప్ టైంలో లైక్ ఐవీఎఫ్ టైంలో ఎగ్ తీసినప్పుడు జనరల్గా పీపుల్ అనుకుంటారు లైక్ మొత్తం బాడీలో ఉన్న ఎగ్స్ మొత్తం తీసేస్తామని అనుకుంటారు. అట్లా కాదండి. లేడీస్కే లైక్ ఎవ్రీ మంత్ న్యూ సెట్స్ ఆఫ్ ఎగ్స్ వస్తుంది అనమాట. సో మనము ఆ మంత్లో ఉన్న ఎగ్స్ మాత్రమే తీస్తాము. దాని తర్వాత నెక్స్ట్ మంత్ డేట్ వచ్చిన 2వ రోజు మీకు న్యూ సెట్స్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి అన్నమాట. సో మంత్లీ న్యూ సెట్స్ ఆఫ్ ఎగ్ వస్తాయి, మనము ఆ మంత్లో ఉన్న ఎగ్స్ మాత్రమే తీస్తాము. సో అది ఒకటి ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ మెథడ్ అనేది ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీ అబ్నార్మల్గా ఉంటుందా, నార్మల్గా ఉంటుందా అని చాలామంది అడుగుతారనమాట. అండ్ దెన్ జెనెటికల్ ప్రాబ్లం ఎక్కువ ఉండొచ్చా అని కూడా చాలామంది అడుగుతారు. సో ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీ అండ్ దెన్ నార్మల్గా కన్సీవ్ అయిన బేబీకి డిఫరెన్స్ ఏం లేవండి. యాక్చువల్గా నార్మల్గా ఫామ్ అయిన బేబీకి ఐవీఎఫ్ బేబీకి ఆల్మోస్ట్ సేమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నార్మల్గా కన్సీవ్ అయిన బేబీ కూడా ఒక 3% లైక్ మేజర్ కాంప్లికేషన్స్ లైక్ హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, బ్లాడర్ ప్రాబ్లము, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అండ్ దెన్ 5% ఆఫ్ ద బేబీస్కే లైక్ కొంచెం మైనర్ ప్రాబ్లమ్స్ లైక్ లిమ్స్ డిఫెక్ట్, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ దెన్ యూజువల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది 50% అబార్షన్ అవుతుంది అంటారు. ఎందుకంటే యూజువల్గా జెనెటికల్ రీజన్ వల్ల 50% అబార్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొందరికి మధ్యలో హార్ట్ బీట్ అయిపోవడం, అండ్ దెన్ కొందరికి కొంచెం ముందు డెలివరీ అవ్వడం, ఇదన్నీ నార్మల్గా అన్ని ప్రెగ్నెన్సీలు అవుతాయండి. నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా అవుతాయి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలు కూడా అవుతాయి. ఐవీఎఫ్ వల్ల ఎక్కువ రిస్క్ అంటే ఎక్కువ రిస్కా అని అడిగితే నో, అలా కాదండి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీ నార్మల్గా ఉంటారంటే అబ్జల్యూట్లీ నార్మల్ బేబీసే పుడతారు, 100% దే విల్ బి నార్మల్ ఓన్లీ. అండ్ దెన్ జెనెటికల్ అబ్నార్మాలిటీ ఐవీఎఫ్ ద్వారా ఎక్కువ వస్తుందా అంటే నో అండి, అట్లా ఏం కాదు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ కొందరు వచ్చి మెంటల్ రిటార్డేషన్, ఆటిజం, అదన్నీ ఎక్కువ రిస్క్ ఉంటుందా ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీకి అని అడుగుతారు. నో అండి, నాట్ నెససరీలీ. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని అడగండి, మా సెంటర్కి అప్రోచ్ అవ్వండి. విల్ ట్రై టు క్లియర్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.